తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 30/6/2024 6/7/2024 వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చంద్ర సంచారం చూస్తే 1వ తారీఖున మేషం, 3వ తారీఖున వృషభం, 5వ తారీఖున మిథునంలోకి కూడా చంద్ర భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఇందువల్ల మనకి ఏమిటంటే కనుక ద్వాదశ రాశుల వారికి చంద్ర సంచారం దృష్ట్యా, తర్వాత గ్రహ సంచారం దృష్ట్యా ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. చంద్ర సంచారం చెప్పుకున్నాం. తర్వాత చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా చెప్పుకునేది మేషరాశి. మేషరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృతిక ప్రథమార్థం. కుజుడు చూస్తే రాశ్యాధిపతి రాశిలోనే ఉండడం, గురువు కూడా పక్కనే ద్వితీయంలో ఉండడం, తృతీయంలో చూస్తే శుక్రరవులు, అదేవిధంగా చతుర్థంలో బుధుడు, పంచమ షష్టమంలో కేతువు యథావిధిగా, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో గోచార చంద్రుడితో కూడినటువంటి రాహువు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే మొట్టమొదటి విషయంగా కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొంచెం ప్రయోజనకరమైనటువంటి మనకి పరిస్థితులే గోచారరీత్యా కనిపిస్తున్నాయి. అయితే ఏమిటి అంటే కనుక కొంచెం అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అంటే ఏ పనులు చేస్తున్నా, ఏ వృత్తులు చేస్తున్నా గబక్కున నిర్ణయం తీసుకొని తర్వాత బాధపడేటటువంటి వైనం కనపడుతుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లోని. తర్వాత విద్యార్థులైతే కనుక ఏదైనా ఒక కళాశాలను ఎంపిక చేసుకునే విధానంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా ఏదైనా ఎక్కడైనా విదేశీ యానానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా మీరు ఒకటికి నలుగురిని విచారించి ఆ యొక్క కళాశాల కరెక్టా కాదా అన్నది చూసుకొని ఏ యుఎస్ఓ మీరు ట్రై చేసినప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ వారం. లేకపోతే మోసపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా అన్ని విధాలా కూడా గోచారరీత్యా బాగానే ఉంది. ఆ ఆరోగ్యం గురించి మనం విచారించక్కర్లేదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతి విషయము వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ఏదన్నా సరే చిన్న చిన్న వృత్తుల్లో ఉండేవారు, పాత్రికేయ మిత్రులు, ఇలాంటి వాళ్ళు ఆలోచించి మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బళ్ళు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ యథావిధిగా సూర్య నమస్కారాలు చేసుకోండి. అదేవిధంగా చక్కగా మంగళవారం నాడు ప్రొద్దుట మార్నింగ్ 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో మీరు చక్కగా ఎవరికైనా సరే నల్ల కుక్కకి కడుపు నిండా భోజనం పెట్టండి. అది సరిపోతుంది ఈ వారం అంతా కూడా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉంది? కృతిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూస్తే రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమార్థం, ద్వితీయార్థం ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని తెలుసుకునే ముందు గోచారరీత్యా వృషభంలోనే ఉన్నాడు గురువుగారు. అదేవిధంగా ద్వితీయంలో చూస్తే రవి శుక్రులు, తృతీయంలో చూసినట్లయితే కనుక బుధుడు, చతుర్థ పంచమంలో కేతువు, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూసినట్లయితే శని భగవానుడు, ఏకాదశంలో గోచార చంద్రునితో కూడినటువంటి రాహువు, ద్వాదశంలో కుజుడు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. జూన్ 30, 6, 2024 నుంచి 6, 7, 2024 వరకు మనం ఈ వార ఫలాలు చెప్తూ ఉన్నాం. అయితే ఏమిటంటే కనుక కొంచెము కొన్ని విషయాల్లో ఏంటంటే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా అని మన యత్న ప్రయత్నాలు, మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనమని కోర్టు విషయాలు అయి ఉండొచ్చు, ఇంటి విషయాలు అయి ఉండొచ్చు, ఏదైనా పనులు మొదలుపెట్టే విషయంలో కావచ్చు, జాప్యం జరుగుతుంది కదా అని నిరాశపడకండి. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. భగవంతుడు తప్పనిసరిగా మనకు ఉపకరిస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత ఏమిటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మాత్రం పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులు చెప్పిన మాట సలహా సంప్రదింపులు మీరు చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి విషయం. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇందువల్ల ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. సూర్య నమస్కారాలు విడవకండి, మానకండి, తప్పనిసరిగా చేసుకోండి. సూర్యారాధన చేయండి. అంతేకాకుండా సమయానికి
తగినటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా సమయానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడు కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్లయితే వ్యక్తిగతంగా, ఆ తర్వాత సామాజిక పరంగా, తర్వాత ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తుల పరంగా కూడా మీకు అన్ని విధాలా ఉపకరిస్తుంది. ఏదైనా టీవీ, సినీ కళాకారులు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ మాట నమ్మి అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టకండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహారం చేసుకోవడం అనేది చాలా చాలా మీకు ఉపకరిస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగం వాళ్ళు మాటని చాలా పొదుపుగా, హితంగా, మితంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది. కోపాన్ని అరికట్టుకోండి. ఈ విషయాలు చేసుకుంటూ తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతీదేవి అని నమః అని కుంకుమ పూజ చేసి ప్రతిరోజు కూడా కొంచెం కుంకుమ ధారణ చేయండి. అన్ని విధాల వృషభ రాశి వారు అభివృద్ధిలోకి వస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం తర్వాత చూసినట్లయితే కనుక మనకి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతోంది గోచారరీత్యా అని చూసినట్లయితే కనుక ఈ వారంలో శుక్రుడు, రవి చూస్తే మిథునంలోనే కనిపిస్తున్నారు. ద్వితీయంలో బుధుడు కనిపిస్తున్నారు. చతుర్థంలో కేతువు, అదేవిధంగా నవమంలో చూస్తే శని భగవానుడు కనిపిస్తున్నాడు. దశమంలో చూస్తే చంద్రరాహువులు, ఏకాదశంలో చూసినట్లయితే కుజుడు, ద్వాదశంలో గురుడు. ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొంచెము చిన్న తరహా ప్రతికూలతలు కిందటి వారం కంటే ఈ వారం స్టార్ట్ అవుతాయి. అంటే ఏమిటి, ఇంతవరకు కూడా బ్రహ్మాండంగా నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోయాము, పూలబాటలాగా. కానీ ఈ వారం కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న చికాకులు అనేది స్టార్ట్ అవ్వడం అనేది మాత్రం మనం చూస్తాం. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో పట్టుదలకి పోకండి. ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఏ విషయంలో అయినా సరే మీ పై అధికారులు లేకపోతే మీకన్నా గొప్పవాళ్ళు వాళ్ళతో పట్టుదలకు పోయి అనవసరమైన పెట్టుబడులు లేకపోతే వాగ్వివాదాలు, వాదోపవాదాలు మాత్రం ఈ వారం చేయడానికి ఏ విధంగాని కూడా మీకు కలిసి రాదు. అందువల్ల కొంచెం తగ్గి ఉండడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంది అనేసి కొంచెం నిరాశ, నిస్పృహ మాత్రం 1కి 10 సార్లు తిరిగితేనే కానీ కోర్టు వ్యవహారాలు చక్కబట్టలేదని, తర్వాత ఏ పనికి వెళ్ళినా సరే లేట్ అవుతోందని కొంచెం విసుగు అవన్నీ రావడం అనేది కద్దు. కానీ వాటినన్నింటినీ కూడా మీరు ప్రతిరోజు విడవకుండా, మానకుండా మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ని పెంచుకున్నట్లయితే మీరు మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. విష్ణువు, లక్ష్మీదేవి ఉన్నటువంటి పటం పెట్టుకొని వాటి రెండింటికి కూడా విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం 2 చేసుకోండి. లక్ష్మీనారాయణుల కృపచేత ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో మీకు చాలా బాగుంటుంది. లక్ష్మీనారాయణుల పేరు మీదుగా మీరు ఒక్కసారి కళ్యాణం జరిపించుకోండి. పౌర్ణమికి కానీ, ఏకాదశికి కానీ అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాల కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక బుధుడు చూస్తేనేమో కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. ద్వితీయ, తృతీయంలో చూస్తే కేతువు, అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో చూస్తే శని భగవానుడు, నవమంలో చూస్తే చంద్రరాహువులు, దశమంలో చూస్తే కుజుడు, ఏకాదశంలో గురు సంచారం, ద్వాదశంలో శుక్రురవులు. ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్యకారకుడైనటువంటి రవి మనకి ద్వాదశంలో ఉండడం వలన ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి, చేస్తూనే ఉండండి. అదేవిధంగా కొన్ని ఆలస్యంగా అయినా సరే పనులన్నీ కూడా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. అందువల్ల చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండేటటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏమిటంటే కనుక వేళకి తినడం, తినకపోవడం, పడుకోవడం, నిద్రపోకపోవడం దీని వలన అనారోగ్య కారకత్వం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ టెన్షన్స్ పడకండి. ఆరోగ్యం జాగ్రత్త. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంచెం అధికారులు
చెప్పేటటువంటి పనులకి ఒత్తిడి మీద మీరు ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద కూడా చికాకు అనేది పెరుగుతుంది. దాన్ని మీరు సమన్వయం చేసుకుంటే తప్పనిసరిగా మీరు అన్నింటిలోని కూడా విజయ భేరి మోగిస్తారు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్నా, లేకపోతే ఏదైనా సరే ఏ ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి కావాలన్నా కూడా మీకు ఈ వారం అన్ని విధాలా కూడా కలిసి వచ్చే వారమే. తెలివితేటలు కూడా అభివృద్ధి అవుతాయి. కానీ మీరు చేయాల్సింది ఒకటే, విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు వినడం. అదేవిధంగా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ప్రొద్దుటే లేవగానే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భౌవయహరం సర్వలోకైకనాథం అన శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీ అమ్మవారిని పూజించి మీరు బయటకు వెళ్ళినట్లయితే అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. గోమాతకి గ్రాసం పెట్టడం మర్చిపోకండి. అన్ని విధాలా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. శనివారం పూట ఎవరైనా పేదవాళ్ళకి వస్త్రాలు దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఆ తర్వాత ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది గోచారరీత్యా వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక కేతువు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చూసినట్లయితే శని భగవానుడు, అష్టమంలో చూసినట్లయితే చంద్రరాహువులు, నవమంలో చూసినట్లయితే కుజుడు, దశమంలో గురుడు, ఏకాదశంలో రవి శుక్రులు, ద్వాదశంలో బుధుడు. సరే, ఆలోచనలు విషయంలో మంచి మంచి ఆలోచనలు చేస్తారు. కానీ అన్నీ కూడా ఖర్చుతో కూడినటువంటి ఆలోచనలు చేయడం వల్ల డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయి అని వారం మొదట్లోనే వాపోతం మొదలు పెడతారు. అయితే ఏంటంటే ఖర్చు విషయంలో కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక భగవంతుడు మీద భారం వేయండి. ఖర్చు విషయాల్లో భగవంతుడి మీద భారం వేసి పొదుపుగా కాస్తంత ఆలోచించి ఖర్చు పెడితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక మీకు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కానీ చిన్న అంటే ఏమిటంటే మనకి వెళ్ళే దారిలోనే చిన్నగా కాస్త బ్రేక్ వచ్చినట్టుగా అక్కడక్కడ చిన్న ఆటంకాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో అని. అవి చెప్పదగినటువంటివి కాకపోయినప్పటికీ కూడా కొన్ని పనులు లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా, మీరు ఆర్థికంగా ఎదుగుదల బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చుల వల్ల, లేకపోతే ఎవరైనా తర్వాత ఇస్తాము అని అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకపోతే ఏదైనా వడ్డీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ, వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, అరువు లేదని బోర్డు పెట్టినప్పటికీ కూడా మొహమాట పడితే అరువు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చిన్న వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వడానికి మిమ్మల్ని 10 సార్లు తిప్పడం అనేది జరిగేటటువంటి ప్రక్రియ కనబడుతోంది. ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వచ్చాయి అని తెలుస్తుంది. కానప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళి 1-2 సార్లు పేపర్స్ చెక్ చేసుకొని అప్పుడు ఆనందపడండి. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక కొంతమందికి ఆరోగ్య విషయంలోనే కాదు, ఆలోచన విషయంలో కూడా ఆలోచనలు చేస్తారు కానీ సఫలీకృతం కాకపోతే నిరాశపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమిటంటే కనుక శ్రమ ఏవ జయతే అన్నట్లుగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేస్తూ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయమని సాయంత్రం పూట తప్పనిసరిగా ఆంజనేయ దండకం, పొద్దున పూట ఆంజనేయ స్వామి మీకు కుదిరినట్లయితే అష్టోత్తరం చేసుకుంటే అన్ని విధాల యోగవంతంగా ఉండి కార్యసిద్ధికి ఆంజనేయ స్వామి కాబట్టి మీకు ఎక్కడైనా స్టక్ అయినటువంటి మనీ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఓం శ్రీ మాత్రే. వారఫలాలు కార్యక్రమంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా చూసినట్లయితే హస్తా నక్షత్రం చిత్త ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం కన్యారాశి వారికి కేతు చూస్తే లగ్నాత్తు కనిపిస్తున్నాడు. అదే షష్టమంలో శని భగవానుడు వక్రగతిన, సప్తమంలో చూస్తేనేమో రాహువుతో కూడినటువంటి గోచార చంద్రుడు, అష్టమంలో కుజుడు, నవమంలో గురుడు, దశమంలో చూసినట్లయితే శుక్రరారవులు, ఏకాదశంలో బుధుడు. అయితే ఏమిటంటే కనుక కన్యారాశి వారికి కాస్తంత
మానసికమైన వ్యాకుల్యత అనేది ఈ వారం మొట్టమొదటిలోనే స్టార్ట్ అవుతుంది. 1-2 రోజులు కొంచెం చికాకు పడుతూనే ఉంటారు. మానసికంగా ఒత్తిళ్ళు, ఆ తర్వాత ఏదో మనకి తెలియనటువంటి చిరాకులు పరాకులు ఉండేటటువంటి యోగం కనపడుతోంది. కానీ ఏంటంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. అందువలన ఈ చికాకులు అన్నీ కూడా మరచి మళ్ళీ ఆనందం వైపుకి అడుగులు వేస్తారని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే కొంచెం కొన్ని విషయాల్లో ఏమీ పర్వాలేదు అని ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ కళ్ళు మూసుకొని ఖర్చు పెడితే తర్వాత బాధపడాల్సిన వైనం కనపడుతుంది. కాస్త ఆచితూచి ఖర్చు పెట్టండి. ఏ విషయంలో అయినా సరే వాదోపవాదాలకు వెళ్ళకండి. ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే అయిన వాళ్ళ దగ్గర కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతుంది. కాస్త నాలుకని జాగ్రత్తగా చూసుకొని నాలుకని పొదుపుగా వాడండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే మనం ముందడుగు వేసినప్పటికీ కూడా అక్కడ జీవిత భాగస్వామి నుంచి ఏమిటి, ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి ఏంటి, లేకపోతే ఉద్యోగుల్లో పై అధికారుల నుంచి ఏంటి, భాగస్వామి వ్యాపారాల్లో ఏమిటి, కొంచెం మాట పట్టింపులు అలకలు వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవిని ఆరాధించండి. ఓం దుమ్ దుర్గాయ నమః, కాచ్ఛాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని దుర్గాదేవిని మీరు ఆరాధించి, దుర్గాదేవిని పూజించి ఆ తర్వాత మీరు ఏ రంగంలో ఉన్నా సరే ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం అవుతాయి. మంగళవారం పూట తప్పనిసరిగా మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ కుంకుమార్చన చేయించండి అమ్మవారికి. అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క తులారాశి వారికి గోచార రీత్యా చూసినట్లయితే కనుక పంచమంలో శని వక్రగతిని కనిపిస్తున్నాడు. షష్టమంలో చూసినట్లయితే రాహుతో కూడినటువంటి గోచార చంద్రుడు, సప్తమంలో చూసినట్లయితే కుజుడు, అష్టమంలో చూసినట్లయితే గురుడు, నవమంలో చూసినట్లయితే శుక్ర రవులు, దశమంలో చూసినట్లయితే బుధుడు, ద్వాదశంలో కేతువు. ఏ విధంగా ఉండబోతోందయ్యా ఈ వారం అనుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అదేవిధంగా కొంతమంది మిమ్మల్ని కొంచెం కొన్ని విషయాల్లో ఇరుకును పెట్టేటటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బోల్డ్గా ఉండకండి. ఈ వారం కొంచెం పొదుపుగా, హితంగా, మితంగా మాట్లాడే తీరుని అలవర్చుకోవడం అనేది కొంతవరకు మీకు చాలా అన్ని రంగాల వారికి కూడా కొంచెం ఇంచుమించు అన్ని రంగాల వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏదైనా లౌకిక జగత్తులో లౌక్యంగా ఉండండి. అది అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చాలా అవసరం. ఎందుకంటే కనుక కొన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండి చక్కగా భగవంతుని దయ వల్ల అనుకూల సిద్ధి కలుగుతుంది. మీ సంకల్పాలు నెరవేరుతాయి ఈ వారంలో. కానీ పక్కనే అసూయపరులు కూడా ఉంటారు. కాబట్టి ఆల్వేజ్ బీ కేర్ఫుల్. ఈ యొక్క తులారాశి వారు మీరు కొంచెం అలర్ట్గానే ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మీ మనోధైర్యమే, మీ మనోసంకల్పమే మీకు శ్రీరామ రక్ష. అందువల్ల ప్రతిరోజు విడవకుండా, మానకుండా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ 108 టైమ్స్ ఓపుకున్నంత వరకు ఏ ప్రయాణం చేస్తున్నా, మీరు ఇంట్లో కూర్చున్నా, లేకపోతే బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే వ్యాపారంలో ఉన్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ వారం అంతా అనుకోవడం. బుధవారం పూట గోమాత దర్శనం, గోగ్రాసానికి డబ్బు కట్టడం, లేదా ఆ గోవుకి మంచి ఆహారం తినిపించి రావడం, ఇవి చేసినట్లయితే కనుక అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా శనివారం పూట కొంచెం ఎవరికైనా పేదవాళ్ళకి భోజన దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ శని వక్రగతిన ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో చూస్తే చంద్రరాహువులు, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో చూస్తే శుక్ర రవులు, నవమంలో చూస్తే బుధుడు, దశమ ఏకాదశంలో కేతువు. ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అనుకున్నట్లయితే కనుక కాస్తంత ఇదివరకటి కన్నా కూడా అనుకూలత, అననుకూలత రెండిట్ల మధ్య కొంచెం అంటే మధ్యమ స్థితి అని చెప్పుకోవాలి. ఇంకా ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే కాస్త ప్రతికూలతలే ఎక్కువ అవుతాయి ఒక పిసరు.
అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒప్పుకోవాలి. అయితే ఏంటంటే కనుక కొన్ని ఆసక్తికరంగా మనము కొన్ని విషయాల్ని ఇంట్రెస్ట్‌గా తీసుకుని మీరు చేసినవి వెంటనే ఫలితాలు రాకపోవడం వల్ల, ఫలాలు అందుకోలేకపోవడం వల్ల, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మనం చేసిన పనికి ఇతర వాళ్ళ నుంచి అంటే మన పై వాళ్ళ నుంచి గుర్తింపు రావడం లేదే అనేటటువంటి ఒక చిన్న బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే గనక ఆరోగ్యాన్ని గురించి మీరు పట్టించుకోకుండా మీరు అనేక రకరకాలైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల, లేకపోతే ఏదన్నా విషయంలో తిండి తినే విషయంలో గానీ, నిద్రపోయే విషయంలో గానీ కాస్తంత అంటే ఏంటంటే జాగరూకతతో లేకుండా లాగన్ చేసి మార్నింగ్ తినే భోజనం సాయంత్రం తినడం, రాత్రి పడుకునే నిద్ర అర్ధరాత్రి వేళ వరకు మెలకువగా ఉండడం, ఇలాంటి వాటి వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు, దానివల్ల మానసికంగా శారీరకంగా టెన్షన్స్ పెరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్ వృశ్చిక రాశివారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్, దానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికం అవడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అన్న 12 నామాలు చెప్పుకొని సూర్యారాధన చేయండి. ఆదివారం పూట చక్కగా గోధుమ పిండి ఎవరికైనా పొద్దున్నే కేజీ పావు గోధుమ పిండి ఎవరికైనా దానం చేయండి. కుక్కలకు గోధుమ రొట్లు చక్కగా వేయండి. వేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది మీకు. శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం. ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 3వ ఇంట చూస్తే శని భగవానుడు వక్రగతిన, 4వ ఇంట చూస్తేనేమో చంద్రరాహువులు, పంచమంలో చూస్తే కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో శుక్ర రవులు, అష్టమంలో బుధుడు. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు సక్రమమైన రీతిలో మరి వల్ల అమలు జరగకపోవడం అనేది దాని వలన కొంచెం చికాకులు పడే అవకాశం ఎక్కువ ధనుసు రాశి వారికి కనిపిస్తోంది. అదేవిధంగా దశమంలో చూస్తే కేతువు ఆధ్యాత్మిక పరంగా ఏమైనా దేవుడు గుళ్ళు దర్శించడం, లేదా ఆధ్యాత్మిక పరంగా ఏదైనా సరే మంచి మంచి ప్లేసులకి వెళదామని ప్లానింగ్ చేసుకోవడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవి సఫలీకృతం అవుతాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక చిన్న తరహా ప్రయోజనాలు చిన్నగా ఓకే ఏర్పాటు చేసుకుంటారు, అన్నీ ముందుకు పెడుతూ ఉంటాయి. కానీ ఇంట్లో కానీ బయట కానీ ఏమైనా డిస్కషన్స్ పెడితే ఎట్టి పరిస్థితిలోనే కూడా మీరు గెలుపు అనేది మీకు ఆగిపోతుంది. అందువల్ల ఇంట్లో వాళ్ళతో ఎక్కువ గట్టిగా మాట్లాడి వాగ్వివాదాలకు దిగి వాళ్ళని బాధపెట్టి మీరు బాధపడి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి ఈ వారం కంప్లీట్గా. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, లేదా సాటి ఉద్యోగస్తులతోటో గొడవలు పెట్టుకోకండి. ఎందువలన అంటే కనుక ఈ వారం దాని మూలంగా మీకు మనస్తాపం ఎదురయ్యేటటువంటి ప్రక్రియ కనపడుతోంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఎవరినైనా పెద్దవాళ్ళని ముందు పెట్టి మీరు వెనక ఉండి తగ్గి ఉండడం అనేది మంచిది. ఎంటా బయట తగ్గి ఉండడమే ఈ వారం మీకు చెప్పేటటువంటి సూచన. అదేవిధంగా చూసినట్లయితే కనుక కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు కాస్తంత నిదానించి ముందుకు వెళ్ళండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ధనురాశి వారికి గురువు యొక్క ప్రభావం వలన మనకి అనేక అనుకూలాలు కలుగుతాయి. కాబట్టి రాస్యాధిపతి అయినటువంటి గురువు రీత్యా కూడా దత్తాత్రేయ స్తోత్రం, దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం, సాయిబాబా దర్శనం చేసుకోవడం, దునిలో 9 ప్రదక్షిణాలు చేసి 9 గుప్పెళ్ళు నవధాన్యాలు వేసి ఆయనకి బాబాకి నమస్కారం చేసుకొని ఆ గురువారం నాడు ఎవరికైనా అన్నదానం చేయండి. పసుపు రంగు బట్టలు కుదిరినట్లయితే దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే ధనిష్ట, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కొన్ని విషయాల్లో దాస్యాధిపతి ద్వితీయంలో వక్రగతిన ఉండడం వల్ల కాస్తంత ఆలస్యం అవుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో గ్రహ బలం అనేది కాస్త తగ్గడం వల్ల కూడా కాస్త ఇబ్బందులుగా ముందుకు సాగుతుందేమో ఈ వారం అనిపిస్తూ ఉంది. ఎందువలన అంటే కనుక
ఒక రాస్యాధిపతి వక్రగతిన పడటం, ఆ తర్వాత తృతీయంలో చూస్తే రాహుతో కూడిన గోచార చంద్రుడు, చతుర్థంలో కుజుడు, అర్ధాష్టమ కుజదోషం, ఆ తర్వాత పంచమంలో చూస్తే గురుడు, షష్టమంలో చూస్తే శుక్రరవులు, సప్తమంలో చూస్తే బుధుడు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక నవమంలో చూస్తే కేతువు. ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా కూడా మీకు మంచి ఆలోచనలు అయితే మంచిగా ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక మనకి పిల్లలు కలిసి వస్తారు, ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి, ఆ విషయంలో బెంగ పెట్టుకోక్కర్లేదు. కానీ ఏంటంటే కొన్ని వాగ్వివాదాలు, తర్వాత వాదోపవాదాలు వైపుకి మీరు వెళ్లకుండా ఉండడం అనేది చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ వారం. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ముఖ్యంగా మోసం చేసేవాళ్ళు వలన మనం మోసపోతామేమో అనే భయం అనేది మీరు పెట్టుకోవడం మంచిది. అందువల్ల మోసం పోయే వాళ్ళని మనం మోసపోవడం కానీ, మనం మోసం చేయడం కానీ ఈ వారం జరిగే సూచనలు కనపడుతున్నాయి. అందువలన ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలోని, వ్యాపార రంగంలోని, తర్వాత ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునే రంగంలోని ఉన్నటువంటి వాళ్ళు కాస్త అన్ని విషయాలు చూసుకునే ముందడుగు వేయండి. లేకపోతే కనుక పాత్రికేయ మిత్రులైనా సరే వాగ్వివాదాలు వస్తాయి. వచ్చిన తర్వాత కోపాలతో మనము ఏదో మాట అనేస్తాం, ఎప్పుడెప్పుడు మాటలో అనేస్తాం. ఆ తర్వాత మరలా నాలుక ఖర్చుకున్న ఫలితం లేదు. అందువల్ల మీ నాలుకని కోర్టు వ్యవహారాల్లో ముఖ్యంగా లాయర్లతో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరైనా మోసం చేయాలి, వాళ్ళన్నా మోసం చేయాలన్నట్టుగా అవుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మనం మోసకారులం కాదు, మంచివాళ్ళం కాబట్టి మనం మోసపోయే ప్రయత్నాలు, మోసపోతామేమో అన్న భయంతో కాస్త ఆచితూచి అడుగులు వేయడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే మంగళవారం పూట పొద్దున్న 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో ఎర్రటి వస్త్రంలో ఎర్రటి కందిపప్పు కేజింపావు కట్టి పట్టుకెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసి ఆ కందిపప్పుని ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం ఎర్రటి పూలతో చేయించుకుని రండి. అప్పుడు మీకు ఎవరి చేతిలోనే మోసపోకుండా ఉంటారు. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశిలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే కనుక ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే పూర్వభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా శని భగవానుడు వక్రగతిన ఉన్నాడు కుంభరాశిలో. ద్వితీయంలో చూస్తే రాహువు, గోచార చంద్రుడు, అదేవిధంగా తృతీయంలో కుజుడు, చతుర్థంలో చూసినట్లయితే గురుడు, పంచమంలో చూసినట్లయితే కనుక మనకి రవి శుక్రులు, షష్టమంలో బుధుడు, సప్తమ అష్టమంలో కేతువు. ఆధ్యాత్మికంగా అనుభవైక జ్ఞానంతో ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా చెప్పదగిన ప్రక్రియ. ఈ వారంలో ముఖ్యంగా చూసినట్లయితే భగవంతుడిని శరణు వేడి, భగవంతుడి వలన భగవంతుని చేత మనం సృజించబడ్డాము అనే విషయాన్ని మనం నిజాయితీగా ఒప్పుకుంటూ ప్రతిరోజు మానకుండా మర్చిపోకుండా భగవంతుని దగ్గర దీపారాధన చేసి ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ తత్వం వైపుకి అడుగులు వేయాలి, నీవే నడిపించాలి అని తెల్లవారు లేచిన వెంటనే భగవంతుని కోరుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెం గ్రహబలం తగ్గుతూ ఉంది. కొంతమంది మోసము మనకి ఏమిటంటే కనుక మంచికి పెడతాం మనము, వాళ్ళు మనల్ని మోసగించే ప్రక్రియ కనపడుతోంది. మంచికి పెడితే చెడు ఎదురైంది అంటాం కదా, ఆ విధానం కనపడుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్త. ఏదైనా సరే చౌకగా వస్తుంది వస్తువు అంటే కనుక తొందరపాటుగా కొనేయకండి. ఏం పర్వాలేదు, మీ పని అయిపోయినట్టేనండి, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయండి అని కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా లాయర్లు లాంటి వాళ్ళు ఏదైనా మధ్యవర్తులు చెప్తారు కదా, అంత నమ్మకండి. పేపర్స్ చేతిలో పడ్డాక వస్తాయని నిర్మమాటంగా మాట్లాడండి. అదేవిధంగా అగ్రిమెంట్ అయిపోయింది, ఏం పర్వాలేదు, క్రయ విక్రయాదులందరూ నా మీద నమ్మకం లేదా, ఇలాంటి మాటలు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నప్పటికీ, ఎంత మీకు కనీసం 10 ఏళ్ళు సర్వీస్ ఉన్నప్పటికీ కూడా దానిలో మీరు గబుక్కుని నమ్మకండి. అదేవిధంగా చేబదుళ్ళు లాంటివి కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండండి. అంత జాగ్రత్తగా ఉంటూ ఇంకాస్త ముందుకి మంచిగా వెళ్ళాలంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం మామి శనిచ్చరం, శని భగవానుడి దర్శనం, శనివారాలు చేయటం, శనివారం నాడు నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రంతో స్వామివారిని అలంకరించడం, ఆ రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల
సమర్పించి ఎవరి అప్పాలమాల కూడా సమర్పించి కుదిరినట్లయితే కనుక ఆయనకు 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం పెట్టి శని భగవానుని వలన ఆటంకం అయ్యేటటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగి నాకు అన్ని విధాల ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఎవరి చేత మాట పడకుండా ఉండే విధంగా ఇమ్మని మీరు అక్కడే హనుమాన్ చాలీసా కూర్చొని చదవండి. అద్భుతమైనటువంటి అవకాశం మీకు. శనివారం నాడు పేదవాళ్ళు ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, అదేవిధంగా రేవతి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూస్తే చంద్రరాహువుల సంచారం నడుస్తోంది మీనంలో. ద్వితీయంలో చూస్తే కుజుడు, తృతీయంలో చూస్తే గురుడు, చతుర్థంలో చూసినట్లయితే కనుక శుక్ర రవులు, పంచమంలో బుధుడు, సప్తమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా ద్వాదశంలో చూసినట్లయితే శని భగవానుడు వక్రగతిన కనిపిస్తున్నాడు. సరే, దీనివలన వచ్చేటటువంటి మనకి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈ వారం అనే విషయాన్ని విశ్లేషించుకుందాం. మొట్టమొదటి చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే వృత్తి ఉద్యోగములందు అధికారులు మనం వృత్తి ఎంతో డెడికేషన్గా మీరు పనిచేస్తారు, ఆ తర్వాత ఇంత చేశాం కదా వాళ్ళ మెప్పు ఏదైనా దొరుకుతుందా మనకి? ప్రమోషన్ లాంటి మాట ఎట్లున్నా కనీసం ఏమిటో చూడండి, కాస్త అవతల వాళ్ళు అబ్బా నువ్వు మంచిగా చేసావయ్యా అని భుజం మీద శబాష్ అని అంటే చాలు పొంగిపోతూ ఉంటాం. ఆ విధంగా ఏమైనా జరుగుతుందా అంటే ఏం ఉండదు. వాళ్ళు పట్టించుకోనట్టుగా వాళ్ళు చెప్పిన పని చెప్పిన టైం కన్నా 1 నిమిషం ముందు మనం ప్రయత్నపూర్వకంగా చేసినప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా మనకి మెప్పు మాటలు దొరకవు. అందువలన దానికోసం మీరేం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు అన్ని విధాలా కూడా ఇంకాస్త ధైర్యంగా, ఇంకాస్త మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. ఎవరు మనల్ని స్తుతించక్కర్లా, మనం చేసేది భగవంతుడికి చూస్తున్నాడు అనే డెడికేషన్తో ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మన ప్రతికూలతలు కానీ అనుకూలతలు చేసుకోవడానికి ఏం చేయాలి అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. శ్రమ ఏవ జయితే, మనం శ్రమించి పనిచేసేటప్పుడు ఆలోచనలు కూడా చేస్తాం. కానీ ఏంటంటే కనుక కొంతమంది వచ్చి నీ వల్ల ఈ పని అవుతుందంట కదా, నువ్వు కొంచెం మాకు చేసి పెట్టాలి, లేకపోతే సంతకం పెట్టాలి, నువ్వు కొంచెం మధ్యవర్తిగా సంతకం పెట్టు అని చాలా ప్రేమగా మన హితులు, మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు అడుగుతారు. అడిగితే అయ్యో బాబాయ్ వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మనల్ని అడగడమా అని మీరు కోర్టు వ్యవహారాలందు కానీ, ఏదైనా డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, ఏమైనా ఒప్పందాల పత్రాల మీద కానీ మీరు ఏమి కళ్ళు మూసుకుని ఏమన్నా అందరినీ నమ్మి సంతకం పెడితే ఇరుక్కుంటారు. ఈ విషయం వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను. అందువలన సంతకాల విషయంలో ఈ వారం, ఏమైనా సరే వాగ్దానాల విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఏమీ ఆలోచించకండి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా దుర్గామాతని ఆరాధించండి. కాచ్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్తు అని అమ్మవారిని ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోవడం కానీ, లలితా సహస్రంలో మొట్టమొదటి 2 లైన్లు ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని అనుకొని మంగళవారం పూట 6 నుంచి 7 గంటల మధ్యలో కుదిరినట్లయితే దీపారాధన చేసి అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని పరమాన్నం నైవేద్యం పెట్టండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మీకు వస్తాయి. మంగళవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి ఎర్రటి వస్త్రాలు కానీ లేకపోతే భోజనం కానీ దానం చేయండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.